సౌత్ లో కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ మొదటి చిత్రంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే తరువాత రవితేజతో జోడీగా ధమాకా కమర్షియల్ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చిన ఆదికేశవ డిజాస్టర్ గా నిలిచింది. భగవత్ కేసరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినా శ్రీలీల చిత్రంలో హీరోయిన్ కాదు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసింది. అయితే ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నా కూడా శ్రీలీల క్యారెక్టర్కి అంత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. మూవీ కూడా కమర్షియల్గా ఫెయిల్ అయింది. దీంతో తెలుగులోనే శ్రీలీల కెరీర్ సోగా సాగుతోంది. శ్రీలీల హోప్స్ అన్నీ కూడా డిసెంబర్లో రాబోయే రాబిన్ హుడ్ సినిమా మీదనే ఉన్నట్టున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు రవితేజతో మరో సినిమాని శ్రీలీల చేస్తున్నారు. ఈ రెండు వచ్చే ఏడాది రానున్నాయి. శ్రీలీల స్టోరీ సెలెక్షన్ కరెక్ట్గా లేదనే మాట ప్రేక్షకుల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం హీరోయిన్స్లలో చాలామంది తమ పాత్రలకి ప్రాధాన్యత ఉంది అనుకుంటేనే మూవీస్ ఒప్పేసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్గా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న రష్మిక చాలా సెలెక్టివ్గా మూవీస్ చేస్తుంది. భగవత్ కేసరి సినిమా చూస్తే శ్రీలీల మంచి టాలెంటెడ్ యాక్టర్ అని తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా హీరోయిన్గా ఆమె ప్రాధాన్యత లేని పాత్రలే చేసిందని ఫిలిం క్రిటిక్స్ అంటున్నారు. అయితే దర్శకులు కూడా శ్రీలీలతో గ్లామర్ డాన్స్లు టాలెంటెడ్ని చూపించి అవకాశాలు ఇస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్లోకి ఎంట్రీ అవ్వబోతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిట్టి మూవీలో శ్రీలీల హీరోయిన్గా ఎంపికైందట. అక్టోబర్ నుంచి ఆమె షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ మూవీ రెగ్యులర్ షూట్ జరుగుతోంది. గత కొంతకాలంగా సిద్ధార్థ్కి బాలీవుడ్లో సక్సెస్ కాలేదు. అతని సినిమాలకి పెద్దగా బిజినెస్ కూడా జరగడం లేదనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ డెబ్యూ సినిమాలోనే అలాంటి స్టార్కి జోడీగా శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెద్ద రిస్క్ చేస్తుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా మరలా బాలీవుడ్ దర్శకులు శ్రీలీలపై దృష్టి పెట్టే ఛాన్స్ లేదని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ చిత్రంలో మంచి బలమైన పాత్రలో శ్రీలీల నటిస్తుందట. మిట్టి మూవీ ఆమెకి బాలీవుడ్తో ఎంతవరకు క్రేజ్ తీసుకొస్తుంది అనేది వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే గతంలో వరుణ్ ధావన్కి జోడీగా ఆమె ఒక సినిమాలో కన్ఫర్మ్ అయిందనే ప్రచారం జరిగింది. దాంట్లో వాస్తవం లేదని ఆ చిత్రం నిర్మాతలే తేల్చి చెప్పారు. దీంతో హిందీలో శ్రీలీల డెబ్యూ మూవీతోనే మిట్టి తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.